ఫ్రెండ్స్, ఈరోజు అల్లం పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. దీన్ని కొంతమంది కొన్ని ఏరియాల్లోనూ సరుకుల పులుసు అని కూడా అంటారు దీన్ని. ఇది ఇప్పుడు కరోనా కదా, దానివల్ల కొంచెం ఆరోగ్యం హెల్త్ సరిగ్గా బాగుండకపోతే ఏం తినాలి, అల్లం తినాలి, వెల్లుల్లిపాయ ఎక్కువ తినాలి అని డాక్టర్లు కూడా చెప్తున్నారు. ఇది పూర్వంలోనూ ఒక 50 సంవత్సరాల క్రితం, ఇంతకంటే ముందేదే ఇది ఐటము. ఇది చలికాలం వచ్చినప్పుడు, వర్షాకాలం వచ్చినప్పుడు ఇది ఎక్కువ చేసుకొని తింటూ ఉండేవారు హెల్త్ బాగోవడం కోసం అని. బ్యాక్టీరియా వచ్చినప్పుడు దాని గురించి ఇది మనం శరీరం తట్టుకునేటట్టు చిన్నది ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన శరీరానికి ఆరోగ్యం బాగుంటుందని చేసుకొని తినేవారు అన్నమాట అప్పుడు. ఇప్పుడైతే అందరూ మరి మర్చిపోయినట్టు ఉన్నారు. నేనైతే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఇది అల్లం చూసారా, ఇది అల్లం, ఇది ఉల్లిపాయ, మామూలు ఉల్లిపాయ, కానీ వెల్లుల్లిపాయ ఇది మెయిన్. వెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకోవాలి. ఇది అంటే వెల్లుల్లిపాయ, ఇది 100 గ్రాములు వెల్లుల్లిపాయ తీసుకున్నాను, 100 గ్రాములు అల్లం తీసుకున్నాను. అల్లం ఒలిచి పెట్టాలన్నమాట. ఇట్లా చూడండి, నీట్గా వలాలి, తొక్కలు ఉండకూడదు అనమాట. దీనికి అస్సలు చిన్నది కూడా దీనికి తోలు అనేది ఉండకూడదు. నీట్గా చేసి కడుక్కొని పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయ నీట్గా పెట్టుకోవచ్చు, వెల్లుల్లిపాయ తొక్క ఉండొచ్చు, కానీ అల్లానికి ఉండకూడదు. ఇది చక్కగా కడిగేసుకొని వేసుకుంటే సరిపోద్ది, ఈ తొక్కలు తీయక్కర్లేదనమాట. ఇది కొంచెం మీరు గమనించాలి ఈ విషయం. వెల్లుల్లిపాయ తొక్కున్నా ఏమీ ఇబ్బంది లేదు, కానీ అల్లాన్ని మాత్రం తొక్క తీసేయాలి. తొక్క నీట్గా తీసేసి ఎక్కడ చూసారా అల్లం అంతా నీట్గా చేశాను, ఇలాగే చేయాలి. అల్లం తొక్క తినకూడదు అనమాట. అది నెక్స్ట్ ఈ రెండు మెయిన్. అల్లం వెల్లుల్లిపాయ ఎక్కువ దీనికి మెయిన్. ఇది ఇక ధనియాలు చూసారు, ఇవి ధనియాలు. ఇది కొద్దిగా లైట్గా వేయించాలన్నమాట. అంటే మిక్సీ చేసినప్పుడు మనకి ఈజీగా పౌడర్ అవుతుందని వేయించాలి, అంతే, ఇంకేం కాదు. ఇది 50 గ్రాములు, ఇది 50 గ్రాములు జీలకర్ర, 50 గ్రాములు ధనియాలు తీసుకున్నాను. మీరు నోట్ చేసుకొని పెట్టుకోవచ్చు. 50 గ్రాములు జీలకర్ర తీసుకున్నాను, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, అల్లం తీసుకున్నాను. నెక్స్ట్ 2 స్పూన్లు మిరియాలు అనమాట. ఇవి 2 స్పూన్లు మిరియాలు వేసుకోవాలి. మెయిన్ పసుపు, దంచిన పసుపు. యాక్చువల్గా దీంట్లోనూ పచ్చి పసుపు అని అమ్ముతారు అనమాట, కొమ్ములు, పచ్చి పసుపు కొమ్ములు, అవి వేసుకోవాలి యాక్చువల్గా. కానీ ఇప్పుడు నా దగ్గర లేదు, అందుకని నేను మార్కెట్కి వెళ్ళలేదు కదా, అందువల్ల నాకు అది లేక ఇది పసుపు వేస్తాను. కానీ పసుపు తయారు చేసింది ఇంట్లోను. ఇది పసుపు ప్లస్ కారం, ఇది నేను అన్నీ వేసి తయారు చేసిన కారం అని చెప్పాను కదా, ఆ కారం, ఉప్పు, ఇది కొంచెం సోంపు, లైట్గా ఆరోగ్యానికి సోంపు కూడా చాలా మంచిది, కొద్దిగా వేస్తాను అది. ప్లస్ పచ్చిమిర్చి, ఒక 6 పచ్చిమిర్చి, ఇవి ఒక 6 ఎండుమిరపకాయలు, అల్లం, ఇవి రెడీ చేసుకొని ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. అల్లం కూడా కట్ చేసి వేస్తాను. ఇదంతా మొత్తం ఇది పోపుకి కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా ఆవాలు, 2-3 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, ఇది తయారైపోయేటప్పుడు వేసుకుంటాము. ఇది మొత్తం అంతా ఇవి అన్నీ కొద్దిగా ఇది చూపిస్తాను మీకు మిక్సీ చేసేటప్పుడు. మొత్తం ఇవి అన్నీ, ఈ అల్లం, ఇవి మొత్తం ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇవి ఉల్లిపాయ కూడా వేసుకోవాలి, ఉల్లిపాయ ముక్కలు కట్ చేస్తాను, వేసుకొని ఇప్పుడు చూపిస్తాను మళ్ళీ మీకు. అల్లం ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను కదా, 100 గ్రాముల అల్లం, మళ్ళీ చెప్తున్నాను ఇంకొకసారి జ్ఞాపకం కోసం. 100 గ్రాముల అల్లం, 100 గ్రాముల వెల్లుల్లిపాయ చక్కగా కడిగేసి నీటిలోనూ పెట్టాను. ఇది తొక్క తీయక్కర్లేదని చెప్పాను కదా. చింతపండు చెప్పలేదు, ఇందాక మర్చిపోయాను అనమాట. 50 గ్రాములు చింతపండు సరిపోతుంది, కరెక్ట్గా చింతపండు. ఇది వాటర్లో వేసి నానబెట్టుకోవాలి చింతపండు. కొద్దిగా ధనియాలు వేయించాలని చెప్పాను కదా, వేయించి పెట్టాను చూసారా. ధనియాలు వేయించాలి లైట్గా, కొద్దిగా జీలకర్ర కూడా వేయించాలి, అంతే. ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇవన్నీ మొత్తం ఈ ఉల్లిపాయ, అల్లము, ఈ వెల్లుల్లిపాయ, ఈ ధనియాలు, జీలకర్ర, ఈ మిరియాలు, ఈ సోంపు వేసి మొత్తం టోటల్గా చింతపండు చక్కగా నానబెట్టుకొని ఇవన్నీ నలిగిన తర్వాత మళ్ళీ చింతపండు వేసుకోవాలన్నమాట. మొత్తం ఇదిలాగా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ధనియాలు వేసాను ముందు, ధనియాలు వేసుకొని చక్కగా జీలకర్ర, ధనియాలు, ఇదిగోండి జీలకర్ర, ఇదిగో మిరియాలు. అంటే క్వాంటిటీ నేను ఎక్కువ చేస్తున్నాను కనుక అన్ని 100 గ్రాములు చేస్తున్నాను కనుక కొద్దిగా ఎక్కువ మిరియాలు వేసాను. కొద్దిగా సోంపు వేసి ముందు ఫస్ట్ మిక్సీ పట్టేయాలి, తర్వాత అప్పుడు వేయాలి మిగతావి. జీలకర్ర, ధనియాలు, మిరియాలు, సోంపు, ఎండుమిర్చి మొత్తం వేసి పౌడర్ చేయిస్తాను. చూసారు, పౌడర్ అయిపోయింది. ఇది ఈ పౌడర్ అయ్యాక వేస్తే ఇది నలుగుతుంది, లేకపోతే నలగం అనమాట. ఇవి నలగవు ముందుగా వేసేసి ఉంటే. ఇది చూసారు, అల్లం వేస్తున్నాను, ఇవ్వండి అల్లం, ఇదిగోండి అల్లం వేసాను.
ఇది వెల్లుల్లిపాయి కొద్దిగా కడిగేసుకుంటే నీట్గా ఉంటుంది. కడుక్కున్నాక ఇంకా మిక్సీ చేసుకోవడం అనమాట. ఇది వేసుకున్నాక ఇది నలిగాక చింతపండు వేసుకోవాలన్నమాట. మొత్తం గ్రైండ్ చేయాలి. ఇది తయారైపోయింది, చూపించుకుంటా. ఇది మొత్తం ఇది ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లిపాయి, ఎండుమిర్చి, మిరియాలు మొత్తం టోటల్ అవన్నీ వేసి చింతపండు మొత్తం అన్నీ వేసి గ్రైండ్ చేస్తాను అనమాట. పూర్వలు అయితే మరి చక్కగా రుబ్బుకుంటే బాగా మైనంలా ఉండేది. ఇప్పుడు అవకాశాలు లేవు కనుక మిక్సీలో చేశాను. చక్కగా ఇది కొద్దిగా ఎక్కువ ఎందుకు చేశానంటే నేను కొద్ది కూడా చేసుకోవచ్చు దానికి సరిపోయేటట్టు. ఎక్కువ రోజులు ఉంటుంది ఇది చేసాక కూడా 10 days ఉంటుంది బయట ఉన్నా కూడా. లేదు మనం మిక్సీలో పెట్టేది ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం అనుకుంటే 2 months వరకు ఉంటుంది. అందుకని నేను ఇలా చేసి ఉంచేస్తాను. ఉంచి కొద్దిగా పోపు పెట్టుకునేది ఉంటాను అనమాట. కానీ ఈసారి మీకు చూపించడం కోసం మొత్తమే పోపు పెట్టేస్తున్నాను. చూసారా, ఇది పప్పు నూనె అయితే బాగుంటుంది. చూసారు కదా ఆయిల్ ఇది. ఈ ఆయిల్ పప్పుది ఇప్పుడు మన నువ్వులు అంటారు చూసారా, అదైతే బాగుంటుంది అనమాట. కొద్దిగా ఎక్కువే పడుతుంది. ఒక దగ్గర నేను పెద్ద స్పూన్తోనైతే ఒక 6 స్పూన్లు వేసి ఉంటాను. ఇది చూసారా, అంచనా కొద్దిగా ఇస్తారు అలాగా. కొద్దిగా దీనికి ఆయిల్ ఎక్కువ కనపడుతుంది. ఇది చూసారు కదా, చక్కగా రుబ్బేసి మొత్తం అన్నీ వేసి రుబ్బి పెట్టాను టోటల్గాను. ఈ ఎండుమిర్చి పోపు కోసమే. పోపు కోసం 3 ఎండుమిరపకాయలు వేసాను. కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు వేసాను. 3 ఎండుమిర్చి వేసాను. ఒక 3 రెబ్బలు కరివేపాకు వేసాను. ఇది పోపుకి ఇవే, ఇంకా ఏం అక్కర్లేదు. పోపు చూసారు కదా, అంతే. ఇందాక కట్ చేసిన చూసారా ఉల్లిపాయ కూడా ఇందులో వేసి రుబ్బేశాను నేను. ఉల్లిపాయ కూడా ఇందులో రుబ్బేశాను అనమాట. ఇంకా మొత్తం ఉల్లిపాయలు అవి ఇంక బయట ఏమి వేయక్కర్లేదు. మొత్తం టోటల్గా ఇది చాలా బాగుంటుంది ఆరోగ్యానికి. ఈ జలుబది దగ్గు అది చేసినప్పుడు పిల్లలకు కానీ పెద్దది చపాతీకి బాగుంటుంది, అన్నిట్లో బాగుంటుంది. ఇడ్లీకి, దోశకి అన్నిట్లో కూడా బాగుంటుంది. చేసుకొని ఉంచుకుంటే కొద్దిగా చిన్న శ్రమ అవుతుంది. మరి ఇప్పుడు ఈ సిగ్గిలు అవి వచ్చి కొద్దిగా మరి శ్రమ అనుకోకుండా ఇప్పుడు చేసుకోవాలి. చూసారు, ఇలా చేసేసి మొత్తం ఇలాగా నేను తయారు చేసిందంతా కచ్చడంతా వేసేసి వేసేస్తున్నాను. కొద్దిగా శ్రమ అనుకుంటే మీరు పిల్లలకు కొంచెం చిన్నది కష్టము. కష్టమైతే ఏం కాదు. ఇప్పుడు సిగ్గిలు రావటం వల్ల మరి వంట కొద్దిగా తగ్గింది. మమ్మీయాలు అత్తయ్యాలు వచ్చినప్పుడు కొద్దిగా చక్కగా మంచిగా చెప్పి చేయించుకుంటే మీరు కొంత వరకు ఇది వాడుకోవచ్చు ఈజీగానే. దోశలకి అది చాలా టేస్ట్ బాగుంటుంది. దోశలతో కానీ, రవ్వ దోశకి కానీ, ఈ మన పెసరట్టుకి కానీ, రైస్కి, ఇంకా అన్నిటికి కూడా ప్రతిదానికి కూడా ఇది పచ్చడి చాలా బాగుంటుంది. ఈ శరీరంలో మన బ్యాక్టీరియాని ఇది చేయకోకుండా తర్వాత భయపడతాం కదా మనం, ఎక్కువ అనారోగ్యాలు వస్తాయి. తట్టుకోవడం కోసం ఇది మెయిన్. వస్తే ఎలాగాని అల్లం వెల్లుల్లి చాలా బాగా పనిచేస్తుంది. జీలకర్ర ఒకటి, అల్లం వెల్లుల్లి జీలకర్ర చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. అది అందరికీ తెలిసిన విషయమే. ఇలా చేసుకుంటే బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ కరోనా గురించి అని చెప్పి నేను చేసి మీ అందరికీ చూపిద్దామని చేస్తున్నాను. అందరూ తప్పనిసరిగా చేసుకొని తినాలి. నెక్స్ట్ మీరు ఇంటి పక్క వాళ్ళకి, ఇంటి ఎదురులకి, అందరికీ మాకు కావాల్సిన వాళ్ళందరికీ కూడా చక్కగా అందరికీ కావాల్సిన ప్రతి ఒక్కరికి చెప్పి చేసుకోమని తినమని చెప్పండి. నా ఉద్దేశం ఏంటంటే అందరికీ కూడా ఉపయోగపడుతుందని ఇది చేస్తున్నాను నేను. చూసారు, ఇది వేగాలన్నమాట. కొంచెం ఎక్కువ టైం కొద్దిగా తీసుకుంటుంది. ఎంత టైం తీసుకుంటుంది అంటే ఇంచుమించు ఒక 20 నిమిషాల టైం తీసుకుంటుంది. ఇదంతా జస్ట్ వేగాలి. వేగాక కొద్దిగా పలచగా చేసుకోవాలంటే పలచగా కూడా చేసుకోవచ్చు. లేదు పలచగా వద్దు ఇలాగే కావాలనుకుంటే కొంచెం టైట్గా కూడా చేసుకోవచ్చు. దీన్ని మనం తినే అనుసారం పెట్టి చేసుకోవాలి. ఇంకా నేను కారం వేయలేదు. ఇంకా అన్నీ మొత్తం టోటల్ అంతా వేయిస్తాను. కారం ఒకటి వేయలేదు, వేస్తాను. ఇది కొద్దిగా వేగాక కారం చెప్పాను కదా నేను. ఈ కారం ఇందులో పసుపు ఉంటుంది, జీలకర్ర ఉంటుంది, ధనియాలు ఉంటుంది, ఆవాలు, మెంతులు అన్నితో తయారు చేసింది. ఇది వేయించి చేస్తాం అనమాట. ఇది మిరపకాయలు వేయించేస్తాం. సామగ్రి అంతా వేయించి కొద్దిగా ఇందులో మసాలా సామాన్ కూడా వేస్తాం. అందువల్ల నేను కూరలు ఎక్కువ మసాలా వాడలేదు. కొద్దిగా దాల్చిన చెక్క, కొద్దిగా యాలకులు, లవంగి వేసి ఇందులో కొద్దిగా గసగసాలు వేసి ఆడించేటప్పుడు ఆడించేస్తాం అనమాట. ఇవన్నీ కూడా లైట్గా వేయిస్తాం. ప్రతిదీని వేయించి ఆడిస్తాం. ఈ కారం
అందువల్ల ప్రతి దాంట్లో యూజ్ చేసుకోవచ్చు, పెద్దగా మసాలా వాడాల్సిన అవసరం ఉండదు ఈ కారానికి. తర్వాత ఇది వేగాక కారం వేస్తాను నేను. ఎందుకంటే ఉప్పు వేస్తాను, ఉప్పు వేయలేదు, కొద్దిగా ఉప్పు ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే ఎక్కువ కదా, క్వాంటిటీ ఎక్కువ కదా. చక్కగా చూసారా, ఉప్పు చూసుకొని మీకు కావాలనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు, సరిపోతుంది. ఉప్పు వేగేటప్పుడు వేసేస్తే వేగంగా వేగుతుంది. ఇంకా అన్నీ వేస్తాను, ఇందులో ఏమీ వేయక్కర్లేదు, ఒక్క కారం ఒక్కటే వేయాలి. కొద్దిసేపు వేగిపోయిన తర్వాత కారం వేస్తాను. ఇట్లా దగ్గరికి అయిపోయింది కదా, ఆయిల్ కొద్దిగా పైకి వచ్చింది చూసారా, అప్పుడు కారం వేసుకోవాలి. కొద్దిగా ఒక 3 స్పూన్ కారం పడుతుంది, ఇదిగోండి 3 స్పూన్ వేసాను. అప్పుడు కలిపి మూత పెట్టుకుంటే 5 నిమిషాలు. కారం ముందు వేసేస్తే కలర్ తగ్గిపోద్దని మాడిపోయి నేను కారం తర్వాత వేస్తాను వేగాక పక్కగా. చూసారా, కారం కలర్ ఉంటుంది అన్నమాట. ఇలాగా మనకు కావాలంటే కొంచెం వేసుకోవచ్చు, ఇది కంపల్సరీ కాదు వేసుకోవాలని. కొద్దిగా బెల్లం వేస్తున్నాను నేను, ఇంత చాలా కొద్దిగా, ఇంత చూసారా, ఇంత ఎక్కువకి ఇంత కొంచెం. చిన్న అల్లం చిన్న ఎకట వస్తుంది కదా యాక్చువల్గానే, ఆ ఎకట కొద్ది తగ్గడం కోసం వేస్తాను. అది వేసుకోకపోయినా పర్వాలేదు, వేసుకున్నా పర్వాలేదు. చిన్న కొద్దిగా వేసుకుంటే కొంచెం ఒక 1/2 స్పూన్ బెల్లం కానీ లేదా ఒక 1/2 స్పూన్ షుగర్ కానీ వేసుకొని, మీకు పలసగా కావాలి అనుకున్నారనుకోండి కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. పలసగా వద్దనుకుంటే ఇలా ఉంచుకోవచ్చు. కొద్దిగా నేను వాటర్ వేస్తాను, వేగిపోయింది కదా ఇది, కొద్దిగా వాటర్ వేస్తున్నాను. ఎక్కువ కాదు, ఎగిపోయింది కదా, ఎగిపోయాక కొంచెం వాటర్ వేసి ఇలా చక్కగా ఇలా కలుపుకొని చూసుకొని ఇలాగా కొద్ది చేసుకోవచ్చు. అంత ఎక్కువేం చేసుకోవాలి, అక్కడ తక్కువ చేసుకుంటే మీకు తక్కువ టైం పడుతుంది అనమాట. ఎక్కువ మీద కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. కాకపోతే రుబ్బుకొని అన్నీ చేసుకొని మిక్సీ పట్టేసుకొని ఉంచేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచేసుకోవచ్చు. కొద్ది తీసుకొని పోపెట్టుకున్నారు అనుకోండి, అప్పుడు కొద్దిగా తక్కువ టైం తీసుకుంటుంది అనమాట. ఇలా చేసుకున్నాక అంటే ఇలా చేశాను నేను పచ్చడిలాగా. పలసగా కావాలంటే పలస చేసుకోవచ్చు. ఇది చాలా రోజులు ఉంటుంది నిల్వ. ఇది మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టి 10 నిమిషాలు అయ్యాక ఆయిల్ బయటకు వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఆపేసుకొని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా చక్కగాను ఇలాగైపోయింది. ఆయిల్ ప్యాక్ వస్తుంది కదా, ఇది ఆయిల్ ప్యాక్ వస్తుంది కనుక సరిపోద్ది. ఇది ఒక 10 డేస్ అయినా సరే బయట ఉంటుంది. మీకు 10 డేస్ ఉంచుకోవడం అక్కర్లేదు అనుకుంటే పని చేయొచ్చు. ఆయిల్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని కొద్దిగా వేడి చేసుకుంటే చాలా బాగుంటుంది. అందరూ చేసుకుంటారని. ఈ కరోనా వచ్చింది కనుక మనం దాని జాగ్రత్తలు తీసుకోవడం మనం ముఖ్యం. కరోనా వస్తే మనం ఏమీ చేయలేము, ఎక్కడున్నా వచ్చి తీరుతుంది. మనం ఎక్కడికైనా వెళ్ళడం మానేస్తాం. ఇప్పుడు లాక్డౌన్లో ఉన్నాం కనుక ఇంట్లో ఉన్నాం. ఇది 6 మాసాల వరకు తగ్గదని చెప్పి అందరూ అంటున్నారు కనుక ఇది ఇలాంటి జాగ్రత్తలు వచ్చిన వెంటనే బయటికి వెళ్ళి వచ్చినట్టు చేతులు కడుక్కోవడం, స్నానం చేయటం, ఇలాంటి ఫుడ్ కూడా మనం కొంచెం మంచిది తీసుకున్నప్పుడు అది వస్తే మనం దాన్ని ఎదుర్కొనే శక్తిని మనం తెచ్చుకోవాలి మనిషి ఎప్పుడు కూడా. అంటే మనం మంచి కొంచెం ఉపయోగపడే ఫుడ్ తినాలి. నిల్వలు బట్టి మనం సరిగ్గా ఇలాంటివన్నీ ఏం తినలేదు. ఇప్పుడు ఈ బ్యాక్టీరియా మంచిగా ఈ బ్యాక్టీరియాగా మనకి ఈ చలికాలం వర్షాకాలం వచ్చేటప్పుడు తినేవాళ్ళు మనం పూర్వంలోను. ఇప్పుడు ఈ కాలంలో తినట్లేదు. పిల్లలకి మరి తెలియదు, అంత శ్రమ కూడా తీసుకోవడం పిల్లలు ఇష్టపడలేదు కనుక ఇప్పుడు తప్పనిసరిగా ఇవి చేసుకొని తింటారని నేను ఉద్దేశిస్తున్నాను. తప్పనిసరిగా చేసుకొని తినండి. చేసుకుంటే మీకు ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.